నవరాత్రుల్లో ఈరోజు రెండవ రోజు అమ్మవారికి పులిహోర నైవేద్యంగా చేసుకోవటానికి 1 కప్పు బియ్యం బాగా కడిగి నానబెట్టి ఉంచుకోవాలి. అన్నం వండుకోవటానికి 4 కప్పులు నీళ్లు వేసి స్టవ్ ఆన్ చేసుకొని బాగా మరిగిన తర్వాత బియ్యం వేసుకొని పులిహోరకు కావలసిన విధంగా అన్నం వార్చుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న ప్లేట్ తీసుకుని దానిలో పసుపు, అల్లం ముక్కలు, పసుపు, కరివేపాకు వేసుకొని అన్నం వేసుకొని మూత పెట్టి ఉంచాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి బాగా వేడెక్కిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు, ఉప్పు వేసి బాగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఆయిల్ వేసుకొని మరిగిన తర్వాత పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకొని 1 స్పూన్ వరకు ఆవాలు వేసుకొని ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు కూడా వేసుకొని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంగువ వేసుకొని ఉడికించుకున్న చింతపండు గుజ్జు, పోపులు, నిమ్మరసం వేసి బాగా కలుపుకొని అమ్మవారికి నైవేద్యంగా